ఏకకాలంలో ఎన్నో సవాళ్లు. అందుకే విజయము వీర స్వర్గమా అంటూ తెగించి కొట్లాడాలనుకుంటోంది కారు పార్టీ. కాంగ్రెస్ సర్కార్కు చెక్ పెట్టేందుకు యాక్షన్లోకి దిగిపోయింది. అటు జూబ్లీహిల్స్ ఎలక్షన్, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు. ఇటు ట్రిబుల్ ఇష్యూ, అటు ప్రభుత్వ వైఫల్యాలపై ఫైటింగ్. సర్కార్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలనుకుంటోంది బీఆర్ఎస్. ఈ దెబ్బతో కారు పార్టీ మళ్ళీ స్పీడ్ అందుకుంటుందే? ఫామ్ హౌస్ ని వీడి కేసీఆర్ మళ్ళీ ఫామ్ లోకి వస్తున్నారా? జూబ్లీహిల్స్ బైపోల్ పై గురిపెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ ని సిద్ధం చేస్తోంది. మరోవైపు రీజనల్ రింగ్ రోడ్ అంశంతో రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేస్తోంది. మల్టీ టాస్క్ తో యాక్షన్ లోకి దిగిపోయింది బీఆర్ఎస్. ఇప్పటిదాకా రేవంత్ సర్కార్ పై మాటల తూటాలు సంధిస్తూ వచ్చిన బీఆర్ఎస్ కార్యాచరణ స్టార్ట్ చేసేసింది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ అంశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో గత అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుకోల్పోయిన జిల్లాల్లో బలపడాలన్న వ్యూహంతో ఉంది గులాబీ పార్టీ. అందుకే రీజనల్ రింగ్ రోడ్ రైతులతో సమావేశాలు నిర్వహిస్తోంది. మరోవైపు ఉప ఎన్నిక స్కెడ్యూల్ రాకముందే వ్యూహాత్మకంగా జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించి సమరానికి సిద్ధమనే సంకేతాలిచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. మరోవైపు బూత్ స్థాయి మాజీ కార్పొరేషన్ చైర్మన్లకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను కేసీఆర్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. మరోవైపు సానుభూతి కలిసి వస్తుందనే లెక్కలతో మాగంటి కుటుంబానికే బీఆర్ఎస్ టికెట్ ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఆయన సతీమణి సునీత రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అన్ని డివిజన్లలో జరిగిన మాగంటి గోపీనాథ్ సంతాప సభలకు హాజరయ్యారు. మరోవైపు డివిజన్ల వారీగా జరిగిన సమావేశాలకు కూడా సునీత హాజరయ్యారు. మిగిలిన పార్టీల కంటే ముందే నియోజకవర్గంలో ప్రచారాన్ని సైతం స్టార్ట్ చేశారు. తల్లికి మద్దతుగా మాగంటి గోపీనాథ్ కూతుర్లు ప్రచారం చేస్తున్నారు. సిట్టింగ్ సీటు కావడంతో జూబ్లీహిల్స్ లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది బీఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీని ఓడించి గ్రేటర్ హైదరాబాద్ నగరంపై తమ పట్టు నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. మాగంటి ఆకస్మిక మరణంతో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని గులాబీ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత కూడా కలిసి వస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. బీసీ రిజర్వేషన్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని స్థానిక ఎన్నికల్లో పూడ్చుకోవాలనే వ్యూహంతో ఉంది బీఆర్ఎస్ పార్టీ. అందుకే నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి గ్రామ స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తోంది. కాంగ్రెస్ కి బలమున్న జిల్లాల్లో హాట్ టాపిక్ గా ఉన్న రీజనల్ రింగ్ రోడ్డుపై బీఆర్ఎస్ గురిపెట్టింది. ప్రభుత్వం RRR అలైన్మెంట్ మార్చడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేస్తున్నారు. గులాబీ పార్టీ RRR రైతులకు అండగా నిలిచింది. ప్రభుత్వం అలైన్మెంట్ మార్చడంతో 4 ఉమ్మడి జిల్లాల పరిధిలోని రైతులు తమ భూములను కోల్పోతున్నారు. దీంతో ఆయా జిల్లాల రైతులతో బీఆర్ఎస్ నేతలు సమావేశమవుతూ వారి పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నారు. మేమున్నామని భరోసా ఇస్తున్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుతో తమకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయింది. దీంతో ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకునే పనిలో గులాబీ పార్టీ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కు వ్యతిరేకంగా తెలంగాణ భవన్లో రైతులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే ఆయన గజ్వేల్, సంగారెడ్డి, వికారాబాద్, రాజేంద్రనగర్, మునుగోడు, నల్గొండ, సూర్యాపేట, కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన రీజనల్ రింగ్ రోడ్ పరిధిలోని రైతులతో భేటీ అయ్యారు. ప్రభుత్వం అలైన్మెంట్ మార్చకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు అనుకూలంగా RRR అలైన్మెంట్ మార్చారనే ఆరోపణలతో హీట్ పుట్టిస్తున్నారు కేటీఆర్.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని గులాబీ పార్టీ గట్టిగానే టార్గెట్ చేసింది. అలైన్మెంట్ మార్చడం వల్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వదని ప్రజల్లోకి తీసుకువెళుతోంది. సీఎం రేవంత్ రెడ్డి బంధువులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కేటీఆర్. తన బంధుగణం కోసమే రేవంత్ రెడ్డి అలైన్మెంట్ మార్చారని పదే పదే సీఎంని టార్గెట్ చేసుకుంటున్నారు. మొత్తానికి రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు రాజకీయ రంగు పులుముకుంది. దీన్ని బట్టి బీఆర్ఎస్ ఎంతవరకు తనకు అనుకూలంగా మలుచుకుంటుందో గానీ బైపోల్ టు లోకల్ వార్ ఇష్యూ ఏదైనా వదిలిపెట్టేది లేదన్నట్లుంది కారు పార్టీ దూకుడు.